నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విధ్వంసం ముంగిట ప్రపంచం, న్యూక్లియర్ యుద్ధంపై అనుమానాలు. స్మార్ట్ మిసైల్ ప్రయోగం విజయవంతం, సముద్ర బలాన్ని పెంచుకున్న భారత్. గాజు గ్లాస్ గుర్తుపై కొనసాగుతున్న ఉత్కంఠ, ఈ సమయంలో మార్పు చేయలేమన్న ఈసీ. పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాల్పులు. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ. పెన్షనర్లకు తప్పని తిప్పలు, చంద్రబాబు తీరుపై వృద్ధుల మండిపాటు. జోరుగా వైఎస్ఆర్సీపీ ప్రచార పోరు, ప్రజాక్షేత్రంలో భూమన కుటుంబానికి ఘన స్వాగతం పలుకుతున్న జనం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. జగన్ కోసం సిద్ధం అనే ప్రచారంతో ప్రతి ఇంటికి మా మేనిఫెస్టోను అందజేస్తామన్నారు వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పేరుకి ఇక్కడ 4,000 అన్నాడు. ఇంకో పక్క వాళ్లకు రావాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎట్లా గౌరవించాలా వాళ్ళను సమాజం అనుకుంటామో ఆ రకంగా వాలంటీర్లను పెట్టి ఇంటి దగ్గరికి ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి ఇచ్చి ఇంట్లో మన తల్లులను చూసుకున్నట్టు, మన తల్లిని చూసుకున్నట్టు అంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆ ఉన్న వ్యవస్థను దాన్ని అది తనకు చెడ్డ పేరు వస్తుంది, లేదంటే తన మంచి పేరంతా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది అని ఒక డమ్మీ దీన్ని పెట్టించి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి ఆ నిమ్మగడ్డ రమేష్ తన ఏజెంట్ లాంటి నిమ్మగడ్డ రమేష్లతో, టీడీపీ ఏజెంట్ లాంటి కార్యకర్త లాంటి నిమ్మగడ్డ రమేష్ తదితరులతో అదే పనిగా ఒక సంస్థను పెట్టించి దాని మీద ఎడాపెడా లీగల్ బ్యాటిల్ చేసి సుప్రీంకోర్టుకు పోయి ఆ లాయర్లందరూ చంద్రబాబు పెట్టకపోతే వీళ్ళు పెట్టుకుంటారు. ఆ రిటైర్డ్ ఆఫీసర్ల వాలంటీర్లను వాళ్ళను వ్యవస్థను పక్కన పెట్టేంత వరకు తోసి ఏది మన పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అవి కాక చాలా సేవలు చేస్తున్నారు. వాళ్ళు మొత్తుకొని చెప్పాము, అయ్యా నువ్వు ఈ 2 నెలల్లోనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంది, చేసింటే ఇప్పటికే చేసింటారు కదా. ఒకటి ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ అందుకున్న వాళ్ళు వాళ్లే ఇన్ఫ్లుయెన్స్ అయ్యింటారు కదా. నువ్వు వాళ్ళని ఎట్లా మారుస్తావు, వాళ్ళని కూడా వ్యవస్థలోంచి తప్పిస్తావా? ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో గాజు గ్లాస్ గుర్తుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కామన్ సింబల్ జాబితాలో గాజు గ్లాస్ గుర్తును చేర్చింది కేంద్ర ఎన్నికల కమిషన్. జనసేన పార్టీకి సెగపెడుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో జనసేన హైకోర్టు మెట్లెక్కిన విషయం విదితమే. కాగా ఆ తర్వాత టీడీపీ కూడా ఏపీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై విచారణ సందర్భంగా గాజు గ్లాస్ గుర్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికల కమిషన్. ఏపీ వ్యాప్తంగా గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని హైకోర్టుకు తెలిపిన ఈసీ ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని కోర్టు ముందు వాదనలు వినిపించింది ఎన్నికల కమిషన్. ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ను ఆర్మడ్ ఫోర్స్కు పంపించినట్లు కోర్టుకు తెలిపింది. ప్రీపోల్ అలయన్స్ను గుర్తించాలని చట్టబద్ధత లేదని కోర్టుకు తెలిపిన ఈసీ జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపైన నిన్నే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు వెల్లడించింది. అయితే జనసేన పార్టీ టీడీపీ, బీజేపీలతో ప్రీపోల్ అలయన్స్లో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది టీడీపీ. పొత్తులో భాగంగా అన్ని పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, ప్రచారం చేస్తున్నాయని తెలిపారు టీడీపీ న్యాయవాది. ఇక ఇప్పటికీ సింబల్స్ మార్చడానికి స్కోప్ ఉందని ఈసీ తెలుపగా 62 అసెంబ్లీ, 5 పార్లమెంట్ పరిధిలో గాజు గ్లాస్ గుర్తు అలానే ఉందని కోర్టులో పేర్కొంది టీడీపీ. నిరక్షరాస్యులైన ఓటర్లు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఈ సింబల్ను మార్చి వేరే వాటిని స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వాలని కోరింది. ప్రీపోల్ అలయన్స్లో ఇబ్బందులను ఈసీ గుర్తించాలని టీడీపీ కోరింది. దీంతో విచారణను రేపటికి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఎండలు మండుతున్న నేపథ్యంలో తిరుపతిలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నల్లని మబ్బులు కమ్మేయడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో ప్రజలు ఉక్కపోత నుంచి సేదతీరారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. విపరీతమైన ఎండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండిపోతున్న ఎండలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీలు నమోదవుతోంది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. మండే ఎండలతో పాటు వడగాల్పులతో వడదెబ్బకు గురవుతున్నారు. రాష్ట్రం మొత్తం ఇలా ఉంటే తిరుపతిలో మాత్రం గురువారం మధ్యాహ్నం జోరుగా వర్షం పడి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చల్లటి వాతావరణంతో ప్రజలు సేదతీరారు.
అరగంట ఆగకుండా వర్షం పడింది. నిన్నటి వరకు భగభగలాడిన సూర్యుడు, ఉక్కపోతలతో అల్లాడిన తిరుపతి చల్లగా మారిపోయింది. చల్లటి గాలులతో ప్రజలు కూల్ అయ్యారు. మండు వేసవిలో చిరు జల్లులకు తన్మయత్వం చెంది కొందరు వర్షంలో తడుస్తూ గంతులు వేశారు. ప్రజల్లో ప్రజాదరణ కలిగిన నాయకులుగా తమ పార్టీ నాయకులు ఉన్నారని, అయితే జనసేన పార్టీకి చెందిన నాయకులు వైకాపా కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురిచేసి జనసేనలో చేరాలంటూ ఆరణి శ్రీనివాసులు ఒత్తిడి తెస్తున్నారని, ఆయన వ్యవహార శైలి మార్చుకోకపోతే బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి 15-20 డివిజన్లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు వెంకట మునిరెడ్డి, రమేష్ రెడ్డి, తూకివాకం శాలిని మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాకు పోటీగా తిరుపతిలో నిలబడ్డటువంటి లోటా అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మా లోటాకు ఓటు వేయండి అని ప్రచారం చేసుకోకుండా మా నాయకులకు కార్పొరేటర్లకు ఫోన్ చేసి చాలా అసభ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని దూషిస్తున్నారు, బండబూతులు మాట్లాడుతున్నారు. ఇది సంస్కారహీనుల లక్ష్యం. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి భిక్ష వలన శాసనసభ్యుడై ఈ రోజున లోటా గుర్తుతో తిరుపతిలో అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ పార్టీ నాయకులతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి దూషణలు దిగటము అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో స్పష్టంగా తెలుస్తున్నది. ఈ అభ్యర్థి నేను ఈ ఆరోపణ అనుకొని దీన్ని ఖండిస్తాడు, కానీ మా వాళ్ళు ఆయన మాట్లాడినటువంటివన్నీ కూడా ఫోన్లలో రికార్డు చేసినారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినాయి. మా పార్టీ శాసనసభ్యుడిగా ఉండినటువంటి వ్యక్తి తన పార్టీకి ఓట్లు అడగాల, మా పార్టీ అభివృద్ధి చేసేటువంటి విషయాల మీద మాట్లాడాల, కానీ ఈ రకంగా ప్రలోభపరుస్తూ మా నాయకుడిని తిడుతూ పార్టీ పని అయిపోయింది అని చెప్తాడు. ఎలక్షన్ అయిపోయినాక మా పార్టీ పని అయిపోతుందంట. ఖాళీ గ్లాస్తో ఓటు అడిగేటువంటి వాడు ఇప్పుడే ఖాళీ. అది ఆ లోటాను చూపిస్తా మాకు ఓట్లు వేయండి అనకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలలో పుట్టినటువంటి పార్టీ. ఇదిలా ఉండగా 36వ డివిజన్లో మైనార్టీ విభాగం నాయకులు గాలివీధి ప్రాంతంలోని ముస్లింలు, మైనార్టీ మహిళలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. జగనన్న ప్రభుత్వంలో ముస్లిం సమాజమంతా సుభిక్షంగా, సంతోషంగా గడపగలిగామని, ఎన్నో సంక్షేమ ఫలాలను తాము పొందగలిగామని, నామినేటెడ్ పదవులు, రాజకీయ పదవులు తమకు కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన తామంతా ఉండి ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని పేర్కొన్నారు. ఇక్కడ తిరుపతిలో అవినయ్ రెడ్డి గారిని, అదేవిధంగా గురుమూర్తి గారిని మనము అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని మేము ఓటర్లతో చెప్తా ఉన్నాం, ఓటర్లతో మాట్లాడుతున్నాం. ఓటర్లే స్వయంగా అంటున్నారు, మేమంతా వైఎస్ ఫ్యామిలీ, మా ఓట్లతో మీరు భయపడకండి, ఖచ్చితంగా మేము 2 ఓట్లు కూడా ఫ్యాన్ కేసి గెలిపిస్తామని. కరుణాకర్ రెడ్డి గారు చేసిన సేవలు కానీ, అదేవిధంగా అవినయ్ రెడ్డి గారు చేసిన ఈ అభివృద్ధి పనులు కానీ ఎవరు మర్చిపోలేరు, తీసేసే పరిస్థితులు లేరు. అందరూ ఇంకా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు అవినయ్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో తిరుపతి నగరంలో శాసనసభ్యులుగా గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. ఆయనతో అవినయ్ గారితో కలిసి మేమంతా మైనార్టీలంతా కలిసి అభివృద్ధి పథకం వైపు దూసుకెళ్తామనేది కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి అన్న చేసిన సేవలు అనేది తిరుపతికి మర్చిపోలేనిటివి. ఆయన చేసిన సేవలకు కూడా గాను అందరూ ప్రజలు అందరూ సంతోషపడుతున్నారు. ఇంకా రాబోయేలో ఎవరికైనా కొన్ని పథకాలు రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా అందజేస్తాం. రోడ్లు కానివ్వండి, డెవలప్ కానివ్వండి. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ట్రాఫిక్ ఫ్రీ జోన్గా తీర్చిదిద్ది ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్కి ఓట్లు వేసి గెలిపించాలని భూమన మౌనిషారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి 22వ డివిజన్ పరిధిలో భూమన మౌనిషారెడ్డి, కార్పొరేటర్ పైడి సునీత, నాయకులు తిమ్మారెడ్డి, కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తూ ముందుకు కొనసాగారు.
ప్రతి ఇంట మౌనిషారెడ్డికి కర్పూర హారతులు పడుతూ స్వాగతం పలికారు. ప్రతి గడప వద్దకు వెళ్లి అక్క చెల్లెమ్మలను, అవ్వతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల కరపత్రాన్ని అందజేసి ఓట్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఇక్కడ అందరూ మాట్లాడేది రోడ్స్ గురించి. ఇక్కడ 40 years నుంచి కుదరని రోడ్డు సీతమ్మ మార్గము 1 monthలో మాస్టర్ ప్లాన్ రోడ్ నెలలో అయిపించి చూపించారు. ఇక్కడ అందరూ అదే మెచ్చుకుంటున్నారు. ట్రాఫిక్ కంజెషన్ తగ్గింది, ఎన్ని ఫ్రీ లెఫ్ట్లు, 60 feet రోడ్డు, 80 feet రోడ్స్ అంత డెవలప్మెంట్ చేసి అడుగుతున్నారు ఓటు. ఊరికి ఇంట్లో కూర్చొని ఏం అడగట్లేదు. అంత అభివృద్ధి చేసిన వాళ్ళకి ఓటు వేయకుండా ఇంకెవరికండి ఓటేస్తారు అందరూ. ఎమ్మెల్యే ఎంపీ 2 కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, అభినయ్ రెడ్డి గారిని గెలిపించండి. తిరుపతి కూడా ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుంది నెక్స్ట్ 5 yearsలో. నమ్మి ఓపిక పెట్టి చూడండి, 100% అయితే అవుతుంది. అది మా గ్యారంటీ, మా ఫ్యామిలీ గ్యారంటీ. విలువలతో కూడిన విద్యా బోధనతో పాటు సంస్కారవంతమైన నడవడిక ప్రతి విద్యార్థికి అవసరమని తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులకు సంస్కార శిబిరం, శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా SVUVC ఆచార్య శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణ మిషన్ ఆశ్రమం కార్యదర్శి సుకృతానంద స్వామీజీ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇదంతా కూడా మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఇంకా ఎక్కువ మనం గ్రోత్ అంటే ప్రోగ్రెస్ జరగాలి, అభివృద్ధి జరగాలి. అభివృద్ధి చెందిన దేశం కావాలంటే మనందరం కష్టపడాలి. పిల్లల్లో ఈ విషయాలన్నీ మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు ప్రతిదీ. తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వాళ్ళ ముందు కొట్లాడుకోవటం కానీ కలయించుకోవటం కానీ పంట వెళ్లకుండా ఇదంతా తల్లిదండ్రులు కూడా మేము పెడతాం. తర్వాత ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది. ఇది 15 రోజుల కోసం. 15 రోజుల తర్వాత గృహ మహిళలకు మిగతా అందరూ కూడా యోగాసనాలు, స్పోకెన్ ఇంగ్లీష్ 3-4 నెలలు పడుతుంది. ఆగస్టులో మేము వ్యక్తిత్వ హ్యూమన్ ఎక్సలెన్స్, మానవ నిర్మాణం దానికి కూడా చేయబోతున్నాం. ఆగస్ట్ సెప్టెంబర్లో మా ఉన్న బిల్డింగ్లో, పుస్తకాల బిల్డింగ్లో మేమన్నీ చేయబోతున్నాం. ఇదంతా కూడా ప్రతి ఒక్కళ్ళు భగవంతుని చూస్తూ సేవ చేయటం. రోజు రోజుకి భానుడు భగభగా మండుతున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మరో 4 రోజుల్లో 49కి చేరొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నెలాఖరు వరకు జాగ్రత్తగా ఉండాలని వైద్య శాఖలు కూడా హెచ్చరించాయి. ఎల్నినో ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. బాణుడు నిప్పులు చెరుగుతుండడంతో ఎండ తీవ్రత మరింత పెరిగింది. పలుచోట్ల 46 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీ ఉష్ణోగ్రతల్లో 10 ఏళ్ల కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 4 రోజుల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత కారణంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మంచినీళ్లు, మజ్జిగ, ORS అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెలలో 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వడగాలుల కారణంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. వైదిక ధర్మంలో దాగి ఉన్న విజ్ఞాన బీజాలను అన్వేషించడమే లక్ష్యంగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం కృషి చేస్తోందని ఆ వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి తెలిపారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, భారతీయ విజ్ఞాన వ్యవస్థల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలో 4 రోజుల పాటు జరగనున్న విశ్వ వైదిక విజ్ఞాన సమ్మేళనం 2వ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి విచ్చేసి ప్రసంగించారు. మానవజాతి శ్రేయస్సు కోసం వేదాలను, ఆధునిక శాస్త్రాలను అధ్యయనం చేయాలని ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆవిష్కృతమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. Okay, after attaining Raja Vidya, what is to be attained? Vibhuti Yoga. This is a marketing practice in the modern times. When we want to get the Lux soap, when there are many kinds of soaps available in the market, we need to purchase one beautiful soap which can maintain our bodily beauty well. For that sake, many kinds of advertisements will be presented. Like this Vibhuti Yoga, yes, if you want to practice. సార్వత్రిక
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. గురువారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఇంట్లో సీజ్ చేసిందంతా మళ్ళీ విడుదల చేయకూడదని గ్యారెంటీ లేదు. వాళ్ళు వేసిన కాగితాలు చూపిస్తే మళ్ళీ వదిలేస్తున్నాం. మీకు కూడా తెలుసు కదా, రెగ్యులర్ గా వస్తున్నారు, పెడుతున్నారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. బట్ మనకు అనుమానం ఉండి ఏదైనా చిన్న చిన్న పొలిటికల్ రేట్స్ ఉన్నాయి మాత్రం పట్టుకోవాల్సి వస్తుంది, తప్పట్లేదు. దెన్ సెకండ్ థింగ్, ఇప్పటి వరకు మన ఎక్సైజ్ కేసెస్ మాత్రమే 286 కేసెస్ పెట్టామండి. ఎక్సైజ్ కేసెస్ అంటే 3 బాటిల్ కన్నా ఎక్కువ ఉన్న NDPL లిక్కర్ ఉన్న ఈ అరాక్, తర్వాత ఈ ఏమంటారు 286 కేసెస్ పెట్టడం జరిగింది. దాంట్లో గాంజాకు సంబంధించి 9 ఉన్నాయి మన దగ్గర. సో బట్ మన దగ్గర క్వాంటిటీస్ చాలా తక్కువ. అంతా కలిపి గాంజా అంతా కలిపి 26 కేజెస్ మాత్రమే. సో మనకి మిగతా డిస్ట్రిక్ట్స్ లాగా పెద్ద పెద్ద క్వాంటిటీస్ దొరకవు. సో ఓన్లీ ఏదైనా ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి హైవే మీద పోయే వాళ్ళు కానీ, అంటే వేలూరు నుంచి వచ్చేవాళ్ళు, అలా మనకి ఇన్ ట్రాన్సిట్ అంటాం అనమాట. అంటే ఇట్ ఇస్ నాట్ కన్స్యూమింగ్ ప్లేస్. ఇక్కడ వాడడం తక్కువ, బట్ ట్రాన్సిట్ లో ఉంటారు. మనకి ఏదైనా ఇంటెలిజెన్స్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకోవడం జరుగుతుంది అనమాట. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని, అయితే ప్రశాంతంగా ఉన్న తిరుపతిలో భయోత్పాతాన్ని కలిగించేలా విపక్షాలు ప్రయత్నించడం మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరహరిరెడ్డి హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ అధికారులు కూడా మేము చాలా వరకు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. ఆ రిప్రజెంటేషన్స్ ఇచ్చినవి కూడా వాళ్ళు 48 అవర్స్ అయితే కూడా మాకు అనుమతులు ఇవ్వకుండా ఉన్నారు. ఈ ప్రచారాలు నిర్వహించుకోవడానికి కానీ ఇవన్నిటికి కూడా వాళ్ళని కూడా ఈ సభాముఖంగా నేనేం చెప్తున్నానంటే, వాళ్ళందరికీ కూడా అందరికీ ఓటుగానే చూడండి. మా పార్టీకి ఒకటి, వాళ్ళ పార్టీకి ఒకటి కూడా చేసి మాకు ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దండి. ఇంకోటి, పత్రికల్లో వచ్చిన విషయాలు, పత్రికల్లో ఏవైనా దానిపై ఎవిడెన్స్ ఉంటే తప్ప దానిపైన చర్యలు తీసుకోవడానికి లేదు. వీళ్ళు కళ్ళు మూసుకొని ఏదో కొన్ని పత్రికల్లో వచ్చినవి, ఆ పత్రికలో వచ్చిన దాన్ని చూసుకొని షోకాజ్ నోటీస్ ఇవ్వడము, ఎక్స్ప్లెయిన్ చేయడం అనడము, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అధికారులకు కూడా నేను ఈ సభాముఖంగా నేను ఏదైతే చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా లీగల్ సెల్, అలాగే రాష్ట్ర లీగల్ సెల్ వారు కూడా ఈ యొక్క వ్యక్తులు ఆరణి శ్రీనివాస్ గారి అండలో ఉండే వ్యక్తులకు సంబంధపడిన అందరి మీద క్షుణ్ణంగా ఈ లాడ్జీలు, స్టే హోమ్లు, అదేవిధంగా అపార్ట్మెంట్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అలాంటి సంఘ విద్యా శక్తులను ఏరిపారేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నిన్న, ఈవేళ, రేపు కూడా మేము తిరుపతి శాసనసభ 167వ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ గారికి లిఖితపూర్వకంగాను, అదేవిధంగా రిజిస్టర్ పోస్టర్ గాను మేము విన్నతులు అందిస్తున్నాము. వీరిని కూడా మేము హృదయపూర్వకంగా కోరడం ఏమంటే, తక్షణం చర్యలకు గైకొనాల్సిన సమయం, ఆవశ్యకత ఎంతైనా ఆసన్నమైందని హృదయపూర్వకంగా కోరుతున్నాం. పెన్షన్ పంపిణీలో చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గపు పనిని తూర్పారబడుతున్నారు వృద్ధులు. 12 గంటలకు వచ్చినా కాలు పడిపోయి నడవలేక ఎక్కడ ఇంతవరకు చదువుకునే షుగరా తాగకూడదు. ఆడ నిలబడుకోలేకొచ్చేసిన నేను లింకీ లేదు అంటారు. ఆ రాజకారు లింకీ లేని వాళ్ళకే మేము తెచ్చిస్తానన్నారు. మళ్ళీ అది తెచ్చుకొని అడగపోతే ఇక మా కోట్లో పడిపోయింది అంటే, అయ్యో కోట్లు ఎంత సోపు నిలబడుకోమంటావు చెప్పు. అదే వాలంటీర్లు ఇచ్చేది బాగున్నదా, ఏడొచ్చి తీసుకునేది బాగున్నదా? వాలంటీర్లు గబాని ఇచ్చేనారు కావునూరు కాడ. ఈ పొద్దే కదా మాది తెప్పిస్తున్నారా. 7 రాను 150 రూపాయలు అయ్యింది. ఇంటికే తెచ్చిస్తా ఉన్నారు కదా పెన్షన్ వాలంటీర్. అప్పుడు ఇంటికే పైసా లేకుండా మన మంచంలో ఉంటే కూడా ఫింగర్ పెట్టుకొని పెడుతున్నారు నాయన. అది కాదయ్యా బాగుండేది, ఇంటికాడ తెచ్చిచ్చేదా. అడవిలో కూడా తెచ్చిస్తున్నారా? ఏడికాడికి ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు వచ్చి వాలంటీర్ నీకు ఎత్తున్నారు. ఎన్ని మంది ఉన్నారు ఆడ? మీరు 9 మందికి వచ్చి ఎత్తున్నారు. 9 మందికి పెన్షన్ వస్తున్నాడా? ఇప్పుడు మీరు ఏడొచ్చి తీసుకుంటున్నారు. ఇది బాగుందా? జగన్ గారి ప్రభుత్వం బాగుందా? జగన్మోహన్ ప్రభుత్వమే మాకు మళ్ళా
తిరుపతిలో 5వ తేదీ వైసీపీకి అనుబంధంగా జరిగే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఆ ఐక్యవేదిక సభ్యులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 50,000 ఓటర్లు కలిగిన ఈ 3 కులాలకు కూడా మేము అనుకున్న స్థాయిలో కొన్ని వెనుకబడిపోయి ఉండటానికి కారణం అది రాజకీయంగా ఉండి లేదా ప్రభుత్వ పరంగా ఉండి వెనుకబడిపోయి ఉన్నాం. దాన్ని తిరిగి మేము తెచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెడుతున్నాం. ఒక ఐటీ తేవాలని ఇతర ఇండస్ట్రీస్ తేవాలని చెప్పి ఆయన మనసులో ఉంది. వారికి మా 3 కులం ఈసారి మద్దతు పలకాలని చెప్పి 5వ తేదీన మేము మీటింగ్ పెట్టుకున్నాం. వారు ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి ఆయన ఎమ్మెల్యేగా వచ్చినాక మా డిమాండ్స్ని ఆయన పూర్తి చేస్తారని వారు కూడా తెలుపుకుంటూ, మరి మనకి గవర్నమెంట్ పరంగా రిజర్వేషన్ పరంగా చూసుకుంటేమో గొప్ప వాళ్ళమే, కానీ ఇంట్లోకి వచ్చి కంచం కాడ అన్నం పెట్టుకుందాం అనుకుంటే పేదవాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినలేని పరిస్థితిలో ఎన్నో కుటుంబాలు పేదరికంతో మొగ్గుతున్నాయి. మాకు కూడా రాజకీయ చైతన్యం కావాలి. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మనకి ఏ అయితే ఉన్నాయో పథకాలు మా వాళ్ళని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక వర్గం కింద చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఆ సహాయం పొందాలి అని చెప్పి మేము ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ 3 కులాలు కూడా మనం ఒకటయ్యాము. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా గెలిపించుకోవాలని, అలాగే తిరుపతిలో యువనేత భూమన అభినయ్ రెడ్డిని గెలిపిస్తే నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు వడిద్యా శంకర్ నాయక్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మరి టూడా చైర్మన్గా ఇవాళ ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి నవయువక నాయకుడికి కూడా మరి మంచి అవకాశం ఇస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అలాంటి నాయకుడి యొక్క సారథ్యంలో నాయకత్వంలో ఆ ప్రాంతం కూడా రానున్నటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు చాలా విజ్ఞానవంతులు. ఏది మంచో ఏది చెడో ఆ ప్రజలు గ్రహించేటువంటి మనస్సు ఆ ప్రజలకి ఇవాళ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించాలి. మంచి మనసు ఉన్నటువంటి నాయకుడికి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే రాబోయేటువంటి తరం రాబోయేటువంటి రోజుల్లో సమాజానికి కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గొప్పగా ఆలోచించి మరి ఇలాంటి మనసు ఉన్నటువంటి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీ ఇచ్చి ఎర్రచందనం డిపోలను ఆకస్మిక తనిఖీ చేశారు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్. ఈరోజు రెడ్ శాండ్వుడ్ డిపోని తనిఖీ చేయడం జరిగింది. ఇది ధృతి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ డిపో. ఇది ఇక్కడ సుమారుగా 15 టన్నుల రెడ్ శాండ్వుడ్ లాగ్స్ ఉన్నాయి. దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఉన్న స్టాక్ రిజిస్టర్స్ తోటి ఉన్న సరుకు టాలీ అవ్వడం జరిగింది. ఇందు మూలంగా అందరికీ చెప్పేది ఏంటంటే రెడ్ శాండ్వుడ్ యొక్క డిపోస్ కూడా ఉంటాయి మనకి. ఆ డిపోస్లో కూడా పట్టా సరుకు తీసుకుని అవి డిపోలో స్టాక్ చేసుకుని తర్వాత వాళ్ళు బయర్స్ అమ్ముతూ ఉన్నారు. ఇటువంటి దాంట్లో ఏదైనా మిస్ మ్యాచ్ ఉన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రెడ్ శాండ్వుడ్ టాస్క్ ఫోర్స్ కానీ దాన్ని రైడ్ చేసి దాంట్లో మిస్ మ్యాచెస్ని ఫైండ్ అవుట్ చేసి కేసెస్ పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలో పీహెచ్డీ కోర్సుల ప్రవేశానికి చేపట్టిన ఏపీఆర్ సెట్ 23-24 పరీక్షలు నేటి నుంచి 5వ తారీఖు వరకు జరగనున్నాయని ఎస్వీయు ఆచార్య ఉపకులపతి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023-24 నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్వీ యూనివర్సిటీకి అప్పగించడంతో ఏపీ ఆర్సెట్ కన్వీనర్గా ఎస్వీయు ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి దేవరాజు నియమితులయ్యారు. భీమవరంలో మాత్రం 2 సెంటర్స్ ఉన్నాయి. అది బికాస్ ఆఫ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండొచ్చు, లేక అకామిడేషన్ పరంగా 2 సెంటర్స్ వచ్చాయి. అది కాకుండా ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయి ఉంటారు కాబట్టి హైదరాబాద్ నుంచి కూడా రాస్తారు కాబట్టి హైదరాబాద్ సెంటర్ కూడా ఇవ్వటం జరిగింది. మొత్తము 64 సబ్జెక్ట్స్లో ఎంట్రన్స్ టెస్ట్ ఈరోజు జరుపుతున్నాము. ఇవి 4 రోజులు జరుగుతాయి. ఈ రోజు నుంచి మే టు 5th మే వరకు జరుగుతాయి. 2nd మే నుంచి 5th మే వరకు జరుగుతాయి.
పొద్దున ఒక ఎగ్జామ్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక ఎగ్జామ్ ఉంటుంది. నిరుద్యోగ సమస్యను రూపుమాపి ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పలు కంపెనీలు స్థాపించినట్లు ఎన్ఆర్ఐలు వంగివల్ల శ్రీనివాసరెడ్డి, ఉపేంద్ర కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కొంగారెడ్డిపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డితో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి ఎన్ఆర్ఐస్ నుంచి మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని నిరుద్యోగులు కొంతమంది ఊరట కల్పించేదానికి ల్యాండెడ్ ప్రాపర్టీకి మంచి ఎకనామిక్ పాయింట్ ఇక్కడ పెట్టుకునేదాన్ని కూడా ఉంటుందనేసి ఇలాంటి ఎన్ఆర్ఐలు నిజంగా వీళ్ళు కన్సెంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చెందుతానని. కాబట్టి చిత్తూరు సరౌండింగ్ టోటల్గా కూడా చుట్టూ రింగ్ రోడ్లు, సరౌండింగ్ మొత్తం ఎక్స్ప్రెస్ హైవేలు, మెట్రోపాలిటన్ సిటీస్కి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎయిర్ కనెక్టివిటీస్ కూడా 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, 3 పోర్టు కనెక్టివిటీలు అనుసంధానం అయ్యింది కాబట్టి పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడ రావడానికి మంచి అవకాశాలు ఉంటాయనే విధంగా నేను విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వాళ్ళందరూ ఇక్కడ ఆహ్వానితులై వచ్చి వాళ్ళ సందేశాన్ని మీకు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మిగతావన్నీ ఇంకా ఫైనాన్స్ అలాంటి ఏరియాస్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అన్నిటికీ బేర్ మినిమం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడనే పెట్టి ట్రైనింగ్ మేమే ఇచ్చి తర్వాత మళ్ళీ జాబ్స్ కూడా మేము ఇస్తాం. అది ప్లాన్. సో 1 ఇయర్లో డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. అందుకు మన విజయానందరెడ్డి గారు, రెడ్డప్ప గారు ఇద్దరు డెఫినెట్గా మళ్ళీ మనకి ఎమ్మెల్యే ఎంపీ అయితే అది మనకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,530 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,585 రూపాయలు. వెండి 1 కేజీ ధర 82,200 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 84 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విధ్వంసం ముంగిట ప్రపంచం, న్యూక్లియర్ యుద్ధంపై అనుమానాలు. స్మార్ట్ మిసైల్ ప్రయోగం విజయవంతం, సముద్ర బలాన్ని పెంచుకున్న భారత్. గాజు గ్లాస్ గుర్తుపై కొనసాగుతున్న ఉత్కంఠ, ఈ సమయంలో మార్పు చేయలేమన్న ఈసీ. పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాల్పులు. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ. పెన్షనర్లకు తప్పని తిప్పలు, చంద్రబాబు తీరుపై వృద్ధుల మండిపాటు. జోరుగా వైఎస్ఆర్సీపీ ప్రచార పోరు, ప్రజాక్షేత్రంలో భూమన కుటుంబానికి ఘన స్వాగతం పలుకుతున్న జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.